రోజులాగా నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 715తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు జనరల్గా మీ మొబైల్ ఫోన్లో మ్యూజిక్ అనేది ఎలా వినటం జరుగుతూ ఉంటుంది? ఆఫ్లైన్ మ్యూజిక్ అంటే మీ లైబ్రరీలో ఉన్నటువంటి మ్యూజికా, లేదంటే ఆన్లైన్ లైక్ యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, గానా కావచ్చు, ఇలాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారా అని చెప్పి నేను అడిగాను. ఆఫ్లైన్ మ్యూజికేనన్నా అని చెప్పి 45%, ఇక ఆన్లైన్ మ్యూజిక్ అని 27%, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, అంటే వాళ్ళ ట్రావెలింగ్ దాన్ని బేస్ చేసుకొని అని చెప్పి 24%, ఇక నాట్ ఇంట్రెస్టెడ్, అసలు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మనకి 4% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా నేనైతే ఆన్లైన్ మ్యూజికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆఫ్లైన్లో మనం సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని వేసుకునే అంత టైము తీరిక అయితే ఉండదు. సడన్ ప్లాన్సే ఉంటాయి కాబట్టి మనకి అలాంటి టైంలో ఆన్లైన్వే ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో మీరు యాసూస్ ఫోన్ దగ్గర నుంచి 1 lakh పైబడి మీకు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ వస్తుందంటే దాన్ని పర్చేజ్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపించారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయబో ముందర వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అబ్బా, అడిగితే కానీ ఎవరు లైక్ చేయట్లేదు. డేటా చూస్తూనే ఉంటారు. ఒక్క లైక్ కొట్టండి, మాకు బూస్ట్ వస్తుంది. బూస్ట్ వస్తే రేపు మరింత ఎనర్జెటిక్గా మీ ముందుకి మరొక వీడియోని అయితే తీసుకొస్తాను. సో గుర్తుంది కదా, గట్టిగా లైక్ అయితే చేసేయండి. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనం గూగుల్ నుంచే స్టార్ట్ చేద్దాం. గూగుల్ పిక్సెల్ 6కి సంబంధించినటువంటి అఫీషియల్ లీక్స్ అనేవి ఈరోజు మనకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే మన ముందుకు రావడంతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, వేరే మీకు గూగుల్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ చిప్ సెట్తో ఇది రాబోతుందంట. ఇక దీంట్లో మీకు 12GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB, 256GB, అలాగే 512GB, ఇట్లా 3 వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రానుంది. అండ్ ప్యారలల్గా దీంట్లో Android 12తో పాటు మనకి ఇది ఆల్మోస్ట్ 5 years ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే అప్ టు Android 17 దాకా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ యాపిల్ లాగానే వీళ్ళు కూడా వీళ్ళ పాలసీస్ని తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారల్గా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా 65+ వాటేజ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 40 మెగాపిక్సెల్ ప్లస్ 48 మెగాపిక్సెల్, ఈవెన్ కెమెరా విషయానికి వచ్చారంటే 50 మెగాపిక్సెల్ ప్లస్ 48 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ వీళ్ళ ఫ్రంట్ కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ 6 ప్రోలో వచ్చేటప్పటికి, లేదా 6+లో వచ్చేటప్పటికి, వేరే 6లో వచ్చేటప్పటికి మనకి టెలిఫోటో లెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మిగతా స్పెక్స్ అన్ని కూడా కామన్గా ఉండేటువంటి అవకాశం అపార్ట్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ మినహాయించి. ఇకపోతే అతి త్వరలో ఈ మొబైల్ ఫోన్ని కూడా మనం మార్కెట్లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో, OnePlus, వీళ్ళిద్దరూ కూడా ప్రీవియస్లీ మీకు గుర్తుందా, ఐ థింక్ OnePlus 5 అనుకుంటా, అప్పుడు కూడా పోకో F1 తోటి మన ముందుకు టీస్ చేయడం అయితే జరిగింది. మేబీ 5 అని నేను అనుకుంటున్నాను. సో అదే విధంగా తిరిగి ఇప్పుడు OnePlus Nord 2 మొబైల్ ఫోన్ యొక్క లాంచ్కి వచ్చేటప్పటికే పోకో F3 GT తోటి దీనికి ఒక మంచి సెటర్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో అఫీషియల్గా OnePlus ఏదైతే నెవర్ సెటిల్ అనే దగ్గర అంటే మార్కౌట్ చేస్తూ ఉంటారో సేమ్ అదే విధమైనటువంటి ఒక పోస్టర్ డిజైన్ చేసి వీళ్ళు కూడా టీజింగ్ అయితే స్టార్ట్ చేశారు. మేబీ ఇది కూడా మనకి అదే టైంలో, అంటే OnePlus Nord ఈ మంత్ 22వ తారీఖు లాంచ్ అవుతుంది OnePlus Nord 2. సో మేబీ మనం పోకో F3 GT కూడా ఈ వీక్ చివరికల్లా, అంటే ఈ మంత్ చివరికల్లా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. ఎనీవే వీళ్ళు కూడా ఆన్లైన్లో OnePlus కంపెనీని పోక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మీరు ఎదురు చూస్తున్నటువంటి BGMI దగ్గర నుంచి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. యాక్చువల్గా దీంట్లో ఇప్పటిదాకా మీరు చూసారంటే సీజన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సీజన్ 19 అయితే జరుగుతుంది. సీజన్ 20 ఏదైతే ఉందో అతి త్వరలో రాబోతుంది. ఇక ఈ సీజన్స్ దగ్గర నుంచి రాయల్ పాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పైర్ చేస్తూ సరికొత్త రాయల్ పాసెస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. మరి రాయల్ పాసెస్ తీసుకున్న యూజర్స్కి ఎలాంటి కస్టమైజేషన్ ఉంటుంది, ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇది రేపు జూలై 14వ తారీఖు అయితే అఫీషియల్గా క్లోజ్ అవబోతుంది. అంటే 14వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 7:30 తర్వాత కొత్త రాయల్ పాసెస్ అయితే అప్లికబుల్ అవుతాయంట. అండ్ ఇకపైన వీళ్ళు సీజన్స్ ఏవైతే వీటిని కూడా మనకి చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి సీజన్ 20 అయితే రాబోతుంది కదా, సీజన్ 19 కంప్లీట్ అయిపోయి సీజన్ 20 రాబోతుంది. సో 20, 21, 22 ఈ 3 సీజన్స్ని కలిపి ఒక సైకిల్ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అంటే ఇది M1 అనేటువంటి పేరుతో, అంటే మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, అలాగే సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే సీజన్ 22, 23 ఇట్లా 3 సీజన్స్ని కలిపి ఒక సైకిల్ కింద, ఆ సైకిల్ 3 కలిపి ఒక మోడ్ కింద అయితే వీళ్ళు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు లిటరల్లీ చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా
రేపు 14వ తారీఖు నుంచి పొద్దున 7:30 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇంకా దీంట్లో వీళ్ళు ఎలాంటి ప్రివిలేజెస్ ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. స్టే ట్యూన్ ఫర్ దట్. రోజు టెక్ న్యూస్ వస్తుంటాయి కాబట్టి ఆ న్యూస్లో ఏదో ఒక రోజు నేను మీకైతే కవర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ ఈ నెలలో మరొక ప్రోడక్ట్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్. సో ఇది వచ్చేటప్పటికి మనకి వైర్డ్ ఛార్జర్, అంటే ఛార్జింగ్ బ్రిక్ మాత్రమే, కేబుల్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీకు MI 11 అల్ట్రా ఉంది చూసారా, దీంట్లో కూడా మనకి 67 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళైతే 55 వాట్స్ మాత్రమే ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా ఒకవేళ కావాలనుకుంటే దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మేబీ రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో 67 వాట్స్ని, దాన్ని కూడా అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా చేస్తాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇది అఫీషియల్గా రేపు 12వ తారీఖు మన ముందుకు లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ మళ్ళీ మన ముందుకి ప్రైమ్ డే సేల్ అయితే తీసుకొని రాబోతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ రావడంతో పాటు HDFC అలాగే మీకు అమెజాన్ ICICI పే కార్డ్ అలాగే అమెజాన్ ICICI కార్డ్స్ వీటి మీద 10% దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఈసారి వీళ్ళు అమెజాన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లైక్ Fire TV స్టిక్ కావచ్చు, క్యూబ్ టీవీస్ కావచ్చు, సో వీటన్నిటిలో హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ప్రొడక్ట్స్ ఎవరైనా కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఆ డేట్స్లో ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది వచ్చేటప్పటికి రేపు 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకొని 27వ తారీఖు దాకా జరిగేటువంటి అవకాశం ఉందంట ఈ మంత్లోనే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus అయితే నిన్న దారుణంగా దొరికిపోయింది ట్విట్టర్లో. అదేంటి అంటే వీళ్ళు OnePlusకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఉంది చూసారా, దాంట్లో ఎస్ పెన్ని పొగుడుతూ వీళ్ళు ఒక ట్వీట్ని అయితే పెట్టారు, ఒక షార్ట్ వీడియోతో సహా. సో అల్టిమేట్గా మేబీ నాకు తెలిసి OnePlus అలాగే సామ్సంగ్ ఈ రెండింటికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ చేసే కంపెనీ ఒకటే అయి ఉండొచ్చు. పొరపాటున వాళ్ళు సామ్సంగ్ అకౌంట్ అనుకొని OnePlus అకౌంట్ ద్వారా టీస్ చేసి అయితే ఉండొచ్చు. సో ఎనీవే ఇదైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్లీ OnePlus కూడా మనకి ఇంతకుముందు దొరికింది. అదేంటి అంటే ఐఫోన్ ద్వారా ట్వీట్ పెట్టడం వల్ల. సో ఎనీవే ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫైనల్గా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ Mi Pad 5 అలాగే Mi Pad 5 Pro అతి త్వరలో చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో మీకు Mi Pad 5 ఏదైతే ఉందో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 860 ప్రాసెసర్తోనూ, అలాగే Mi Pad 5 Pro ఏదైతే ఉందో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి మన ముందుకైతే రాబోతుంది. దీన్ని న్యూబు అనేటువంటి ఒక కోడ్ నేమ్తో మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా వీళ్ళు అతి త్వరలో ఈ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే నేనైతే Mi Pads గురించి చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. అఫ్కోర్స్ రియల్మీ, వివో అలాగే OnePlus కూడా ట్యాబ్స్ని టీస్ చేసింది కాబట్టి వీళ్ళందరూ ఒకేసారి మార్కెట్లో ఎంటర్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఓపెన్ బీటా UI 2.0కి అఫీషియల్గా ఈరోజు రియల్మీ 6 అలాగే 6i రెండు మొబైల్ ఫోన్స్కి వీళ్ళు రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ రెండు మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఓపెన్ బీటా టెస్టింగ్ పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ చేసి UI ఎక్స్పీరియన్స్ని అయితే పొందొచ్చు. వీళ్ళైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి 3-4 నెలల నుంచి ఓపెన్ UI అని చెప్పి పెడుతున్నారు. అదేదో అఫీషియల్గా వీళ్ళు స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో వీళ్ళు రిలీజ్ చేసేటప్పటికల్లా షామీ ఇంకొక MIUI 13 లాంచ్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 13 సిరీస్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్ లేదా సెప్టెంబర్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్, అది కూడా హౌసింగ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు వైబోలో అఫీషియల్గా లీక్ అవడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక iPhone 13, 13 Pro, 13 mini అలాగే 13 Pro Max మొత్తం 4 మొబైల్ ఫోన్స్ అలాగే 13 miniలో వచ్చేటప్పటికి 2 కెమెరాలు, అలాగే 13 Pro, 13 Pro Maxలో వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తోనే మన ముందుకు రాబోతున్నాయి. ఈసారన్నా వీళ్ళు కెమెరాకి సంబంధించినటువంటి మెగాపిక్సెల్ని పెంచుతారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ మనకి నిన్న బయటికి రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ దీంట్లో మీరు చూసారన్నట్లయితే దీనికి స్పెక్స్ కూడా మన ముందుకు వచ్చేసినాయి. సో ఇందులో 6.78 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ట్రిప్లెట్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్, అలాగే 512 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు దీంట్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అది కూడా అండర్ డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఇదైతే మన ముందుకు రాబోతుందంట. ఇదైతే ప్రొడక్షన్లోనే ఉంది, ఇది ఆసూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో అతి త్వరలో క్వాల్కమ్ ప్రాసెసర్స్ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చెప్పు మనకి ఆసూస్ దగ్గర నుంచి నిన్న రాత్రి మన ఆసూస్ ఇండియా కంట్రీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒక టీజర్ని అయితే టీజ్ చేశారు. ఆసూస్ జెన్ఫోన్ 8 మినీ ఏదైతే ఉందో ఇది అతి త్వరలో అయితే మన ముందుకు రాబోతుంది. ఈ ఫోన్స్లో వచ్చేటప్పటికి మనకి పవర్ఫుల్ మొబైల్ ఫోన్ కాకపోతే కాంపాక్ట్ సైజులో కావాలనుకున్నాడు iPhone 12 మినీ ఉంటుంది చూసారా, దానికి కాంపిటేటివ్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 8 సిరీస్ ఏదైతే ఉందో రెగ్యులర్ ప్రాసెసర్తో వచ్చేటువంటి ఫోన్, ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్లస్తోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దీని ప్రైస్ మాత్రం అక్షరాల 1,11,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు వచ్చినప్పటికీ వీళ్ళ ఓన్ బ్రాండ్కి సంబంధించినటువంటి TWS బడ్స్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి. ఇందులో మీకు 5.9 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ట్రిప్లెట్ ప్రాసెసర్తో పాటు ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సోనీ కెమెరా సెన్సార్స్నే యూస్ చేయబోతున్నారంట. ఇందులో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా తీసుకొని రావడం మరొక విశేషం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినట్టు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయగలరు. మనవి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.